ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకైతే ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ డోర్ నాక్ చేసే సౌండ్ కోసం నేనైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కృతిక్. ఫైనలీ ఈరోజు అయితే టాటా ఐపీఎల్ మ్యాచ్కి ఇన్విటేషన్ అయితే వచ్చింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ అవకాశం నాకు వచ్చినందుకు. ఇన్విటేషన్ లోపల ఏముందో మీకు చూపిస్తాను. ఓపెన్ చేసి చూద్దాం. గేట్స్ ఓపెన్ 3:30 PM మనకి ఓపెన్ అవుతుంది. ఇదే మన టికెట్. ఆర్సీబీ వర్సెస్ జీటీ. సీట్ నెంబర్ మనది 60. ఎంట్రీ గేట్ E8. ఈ మ్యాచ్ అయితే ఫ్రైడే ఏప్రిల్ 24న ఈవినింగ్ 7:30 PM చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఫైనల్లీ ఇప్పుడైతే మేము ఆర్సీబీ మ్యాచ్కి అయితే వెళ్తున్నాము. 2 hours బిఫోరే వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ ఎక్కడ లేట్ అవుతుంది అని మాకు ఆగమాగం ఎక్కువ కదా చిన్ని. మేమైతే స్టేడియం దగ్గరకైతే వచ్చాము. ఇంకా ప్రతి గేట్ దగ్గర క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ బోర్డు పైన చూసారా, ఎవరి దగ్గర అయితే టికెట్స్ ఉంటాయో వాళ్ళనే లోపలికైతే అలౌ చేస్తారు. టికెట్ లేకపోతే ఇంకా మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. పక్కన రైట్ సైడ్ నా విధాన్ సౌదా చూసారా, ఎంత బాగుందో కదా. ఈ కార్లేమో మెల్లగా పెళ్లి కూతుర్లలాగా కదులుతున్నాయి. టైం అయితే 6:38 అవుతుంది. 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఎప్పటికి వెళ్తానో ఏంటో. ఇప్పుడైతే టైం 7:10 అయితే అవుతుంది. మేమైతే ఎప్పుడో 4 o'clockకి బయలుదేరితే ఈ టైంకి మేము రీచ్ అయినాము. దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే E8 గేట్లో నుంచి లోపలికైతే వచ్చాను. వచ్చే ముందు అయితే అక్కడ చెక్కింగ్ అయితే ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా మనని చెకింగ్ అయితే చేస్తారు. ఏది పడితే అది లోపలికైతే అస్సలు చేయరు తీసుకుపోవడానికి. నేనైతే నాతో పాటు ఒక పవర్ బ్యాకప్ అయితే తీసుకొచ్చాను. అది కూడా అస్సలు అలో చేయలేరు. ఎంత రిక్వెస్ట్ చేసినా అది ఇంకా నేను ఎక్కడ నాకు టైం సరిపోక ఇంకా ఒక వాచ్మెన్కి అయితే ఇచ్చేసి మా ఆయనకి ఇవ్వమని చెప్పాను. అలా మా ఆయన అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వెళ్తున్నట్టయితే ఏది పడితే అది అస్సలు తీసుకెళ్ళకండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నేనైతే కరెక్ట్ టైంకి అక్కడికైతే వచ్చేసాను. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. గుజరాత్ టైటన్స్ అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. అన్ని ఓవర్స్ అయిపోయేసరికి జీటీ స్కోర్ అయితే 205 for 3 అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మన ఆర్సీబీ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆర్సీబీ మ్యాచ్ అయితే ఇంకొక 20 minutesలో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా అంతలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఇంకా డిన్నర్ చేద్దామని అయితే వచ్చేసాను. నాకు ఇన్విటేషన్ వచ్చింది అయితే P3 కార్పొరేట్ స్టాండ్. ఇది ఒక VIP టికెట్ అనమాట. సో ఇందులో అయితే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. స్టార్టర్స్, డెజర్ట్స్, ఇంకా అన్ని డ్రింక్స్ కూడా ఫ్రీగా అనమాట. మనకి ఎంత కావాలంటే అంత ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు నో చెప్పే వాళ్ళు అయితే ఉండరు. ఇంతకీ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసేయండి. నేనైతే నాకు కావాల్సినవి పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూడడానికైతే వెళ్ళానమాట. పైనుంచి వ్యూ చూస్తే అసలు చాలా బాగుంది. మొత్తం గ్లాసెస్ ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడైతే డ్రింక్స్ అయితే దొరుకుతాయి. ఇంకా ఎవరికైనా డ్రింక్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే తాగుతున్నారు. తను కూడా ఒక క్రియేటర్ అనమాట. ఇంకా నేను ఇద్దరు కలిసి ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ చూస్తూ నిలబడ్డాము. ఇంకా నాకైతే ఒక పెద్ద డౌటే వచ్చింది. అప్పుడు ఏ డౌట్ వచ్చినా మనకి జెమినై ఉంది కదా, దాన్ని అయితే అడిగేశాను. వాట్ స్ట్రాటజీ షుడ్ ఐపీఎల్ టీమ్స్ ఫాలో టు విన్? నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా జెమినై ఏం ఆన్సర్ ఇచ్చిందో మీరు కూడా చూడండి. మనకి ఏ డౌట్ వచ్చినా ఏం తెలుసుకోవాలన్నా ఈ జెమినై యాప్ వల్ల మనము వితిన్ సెకండ్స్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు.
ఇప్పుడైతే నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫుల్ ఎనర్జెటిక్గా కూర్చున్నాము. అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న ఆడియన్స్ ఒక్కసారి ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే అసలు ఎక్కడ లేని ఊపంతా వచ్చేసింది. నిజంగా అక్కడ స్టేడియంలో అరుపులతో చాలా బాగుండే. నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు నాకు ఆర్సీబీ మ్యాచ్ ఇంట్లో అయ్యేటప్పుడు కూడా విన్ అవుతుందంటే ఆ ఎక్సైట్మెంట్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. అలాంటిది లైవ్లో చూస్తున్నప్పుడు ఇంకా ఆ విరాట్ కోహ్లీని వాళ్ళందరినీ అలా చూస్తే నిజంగా నా ఆనందం అయితే ఇంకా హద్దులు లేవన్నమాట. విన్నింగ్ మూమెంట్ అయితే అసలు స్టేడియం మొత్తం అరుపులతో ఆ ఫ్లాగులతో అసలు ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో నేనైతే అస్సలు చెప్పలేను. మీరు చూసారు కదా అరుపులు ఆ సౌండ్లు ఎలా ఉన్నాయో. మన ఫేవరెట్ టీంని చూడ్డానికి వచ్చినప్పుడు ఆ టీం విన్ అయితే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. ఈ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మన విరాట్ కోహ్లీనే. 81 స్కోర్ చేశారు 44 బాల్స్లో. ఇంకా మొత్తానికి స్కోర్ అయితే 206 ఫర్ 5 అనమాట. 18.5 ఓవర్స్లో మన ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇంకా అక్కడ అయితే అన్ని బస్సులు అయితే ఉన్నాయి. అవి కూడా మన ప్లేయర్స్ అందరూ ట్రావెల్ చేసే బస్సులు అనమాట. అవి చూడగానే మస్తు హ్యాపీగా అనిపించింది. మా చిన్నోడు ఈ బస్సును చూసి మస్తు ఖుషి అయిపోయిండు. ఇంకా ప్లేయర్స్ అందరినీ కూడా ఒకసారి దగ్గర నుంచి చూద్దాము, ఈ బస్సు వెనకాలే పోదామని లోపల వరకు అయితే తీసుకెళ్ళాడు. అక్కడ హౌస్ ఆఫ్ ఆర్సీబీ అని ఉందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇగో నేను చెప్పాను కదా అది ఇక్కడే. మ్యాచ్ అయిపోయేసరికి ఎగ్జాక్ట్గా 11 అయితే అయింది. ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చి మళ్ళీ హౌస్ ఆఫ్ ఆర్సీబీ ఉంది కదా అక్కడ కూడా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దామని బయలుదేరాము. అదే టైంకి ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు చూడండి అదే బస్లో. మొత్తానికి ఇంటికి వచ్చేసరికి నైట్ 1 అయితే అయింది. నేను ఎలా అయితే అనుకున్నానో అంతకు మించి జరిగింది అక్కడ. నిజంగా ఫుల్ హ్యాపీ. ఫైనల్గా మన ఆర్సీబీ మ్యాచ్ అయితే విన్ అయింది. మొత్తానికి అంతా హ్యాపీగా జరిగింది. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.